నవరాత్రులు నవదుర్గలు అంటే మన అంబే మాత, అంటే మన పార్వతీదేవి, శంకరుని ఇల్లాలి పార్వతీదేవి. ఒకరోజు ఏం చేసేదంట, అందరూ శంకరునికి ఈ సృష్టి మీద తెలియందు ఏది లేదు అంటున్నారు. విష్ణు అదే అన్నాడు, బ్రహ్మ అదే అన్నాడు, సరస్వతి అదే అన్నది, లక్ష్మి అదే అన్నది కదా అని పార్వతీదేవి ఏం చేసేదంట, ఒక చిన్న డబ్బిలా 2 సీమలు వేసేదంట. సీమలేసి దాన్ని మూత పెట్టి కబాట్లో పెట్టేది, ఎవరికి చూడని చోట్లో పెట్టేసేది. పెట్టి శంకరుని దగ్గరికి వచ్చేది. శంకరుని దగ్గరికి వచ్చి శంకరునితో అన్నదంట, స్వామి, ఈ సృష్టిలో మీరు అందరికీ అన్నం పెడతారా? అందరూ అంటున్నారు, బ్రహ్మ అంటుండు, విష్ణు అంటుండు, సరస్వతి, లక్ష్మి అందరూ అంటున్నారు. శంకరుడు సృష్టిలా తెలివంది అంటూ శంకరునికి ఏదీ లేదు. అందరికంటే గొప్ప శంకరుడే. శంకరునికి తెలియందంటూ లేదు. ప్రతి ప్రాణి శంకరునికి తెలుసు అంటున్నారు. స్వామి, అది నిజమేనా? మీకు అన్నీ తెలుసా అని అడిగాదంట పార్వతి శంకరునితో. అప్పుడు శంకరుడు చాలా ఆలోచించాడు. పార్వతి ఎన్నడూ అడిగింది, ఈరోజు ఇలా ఎందుకు అడుగుతుంది అని అయినే కంటికి కాటికే పెట్టి కలియుగం అంతా కళ్ళ చూశాడంట. చూసేవారకల్లా పార్వతీదేవి ఒక చిన్న డబ్బిలో ఒక 2 చిన్న సీమలేసి ఆమె ఏర్పడని చోట్ల ఒక కబాటల్లో లోపల మూలకు పెట్టదంట. వాళ్ళకు అన్నం లేదు, అందులో ఖాళీ డబ్బి వేసి డబ్బి బంద్ చేసి పెట్టాది. శంకరుడు బాగా చూడాడు, అమ్మ పార్వతి, నాతో నువ్వు ప్రతిజ్ఞ చేస్తున్నావా? సరే అని అప్పుడు శంకరుడు ఏం చేశాడట, ఆ డబ్బిలో చక్కెర చేశాడంట. సరే పార్వతి, నువ్వు డబ్బిని అందులో కబాట్లో దశవు కదా, అది కులంచి చూడు అండంట. అనేవారకల్లా అమ్మ, నేను పెట్టిన జాగా తెలిసిపోయేది శంకరునికి అని పోయి డబ్బి ఇప్పి చూసేదంట. చూసేవారకల్లా ఆ డబ్బి నిండా చక్కెర ఉందంట. చక్కెరలో సీమలు చక్కెర తింటూ హ్యాపీగా ఉన్నాయట. చూసావా పార్వతి, నన్ను నమ్మిన వారికి నేను అన్నము పెట్టక ఉపాసము ఉంచను. నన్ను నమ్మిన వారికి ఏదో ఒక చోట ఎంత అన్నం దొరకద్దని నువ్వు డబ్బులేసి పెట్టినా కానీ వాళ్ళకి నేను అన్నం పెట్టాను కదా. భూమి మీద ఈ మనుషులకు సూత్రం ఎప్పుడైనా ఎక్కడైనా ఉపవాసం ఉంటే నేను చూస్తూ ఊరుకోను. ఏదో ఒక రూపంలో వాళ్ళకు ఆహారం నేను అందిస్తూ ఉంటాను. నన్ను నమ్మిన వారికి ఎలాంటి కష్టము కలగనివ్వవు. నన్ను నమ్మితే నేను అన్నీ మంచి చేస్తాను కాబట్టి అందులో సగం పుణ్యం నీకు కూడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు అర్ధనారీశ్వరివి, నాలోనే ఉన్నావు. నేను చేసిన పుణ్యం కూడా నీకే దక్కుద్ది, నువ్వు చేసిన పుణ్యం నాకు దక్కుద్ది. మన ఇద్దరం వేరు వేరు కాదు, ఒకటే అన్నాడంట. అప్పుడు పార్వతీదేవి, స్వామి, నేను తప్పు చేశాను సీమలు వేసి అంటే, లేదు పార్వతి, నువ్వేం తప్పు చేయలేదు. ఇది నిజమా అబద్ధమని తెలుసుకోవడానికి నాకు ఒక పరీక్ష మాత్రమే పెట్టావు, అందులో నువ్వే పాస్